కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఏం జారీ చేసింది? దేశవ్యాప్తంగా ఎవరైతే మావోయిస్టులు కానీ టెర్రరిస్టులు కానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాటిని ప్రతి సంవత్సరము జనవరి జూలై నెలలో వాటిని డిలీట్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ మొత్తం ధ్వంసం చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధన. కానీ కేసీఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు చేయలే. ఈ ప్రభాకర్ అనే వ్యక్తి ఏం చేసిండు, మొన్న ఎన్నికల తర్వాత ఇక ప్రభుత్వం రాదు అని తెలుసుకున్న తర్వాత నవంబర్లో చేసిండు. నవంబర్లో చేయరాదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఏంటి? జనవరి జూలై నెలలో అటు చేయాలి. కానీ ప్రభాకర్ ఏం చేసిండు? నవంబర్లో చేసిండు. ఇది కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధం. అందుకే సిబిఐ విచారణ జరపాలంటున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సంబంధించి వాళ్ళు ప్రశ్నార్థ వీళ్ళు ఉల్టా సమాధానం ఇచ్చారు. వాళ్ళకంత రాంగ్ మెసేజ్ ఇచ్చారు. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, కాబట్టి సిబిఐకి ఇవ్వాలంటున్నాం. ప్లస్ హైకోర్టు జడ్జిదే ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి సమాచారం ఉంది. రిపోర్ట్ వచ్చింది దాని మీద. జడ్జిని పిలిచి విచారణ చేసే అధికారం సిట్కి లేదు. కేంద్ర హోంశాఖ కార్యాలయం పిలిచే అధికారం వీళ్ళకి లేదు. కేంద్ర సంస్థలను పిలిచే అంత ఆలోచన అట్లా స్థాయి లేదు వీళ్ళకు, అటువంటి అధికారం వీళ్ళకి లేదు. ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేశారు, ఆయన పిలిచి వీళ్ళు విచారణ చేస్తారా? ఇంత నోటీసులు కూడా ఇవ్వలే.